హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి ఒక పార్సిల్ అయితే తెప్పించాను. ఇవేంటో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మనకు మొత్తం 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి దీంట్లో. ఫస్ట్ మనం ఇదైతే చూద్దాం. ఇది వచ్చేసి మనకు బైక్కి ఇండికేటర్ లైట్స్ ఉంటాయి కదా, అంటే సిగ్నల్ లైట్స్ మనం టర్నింగ్ తిరిగేటప్పుడు ఆన్ చేస్తాము. అవి అయితే నేనైతే ఎల్ఈడి అయితే ఆర్డర్ చేశాను. ఎల్ఈడి మోటార్ సైకిల్ హెడ్ లైట్స్ అనేది మొత్తం చూడండి. నేను దీన్ని ఓపెన్ అయితే చేస్తాను. చూడండి, ఇవైతే సిగ్నల్ లైట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి అంత బాగా అయితే క్వాలిటీ అంత ఏమి ఉండదు, కానీ నాకు వీటిలో నచ్చింది ఏంటంటే చూడండి, ఇవనేది ఇరగదనమాట. మనకి ఇక్కడ రబ్బర్ అనేది వచ్చింది. నార్మల్గా మన బండిల్లో ఉండే సిగ్నల్ లైట్స్ ఇట్లా కొంచెం ఎక్కువ ఉంచితే ఇరిగిపోతాయి, కానీ ఇది అలా కాదు. మనకి ఇక్కడ రబ్బర్ కుషన్ అయితే ఇచ్చాడు కాబట్టి దీనివల్ల మనకి చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇట్లా వాళ్ళ సైడ్ లైట్లు పట్టుకుని కిందకు లాగుతూ ఉంటారు, అప్పుడు ఇరగదు ఇది. అలానే మనం బండి ఏదన్నా గోడకు తగిలి ఇట్లా వంగిపోయినా కానీ బండి కింద పడినప్పుడు కానీ పోవన్నమాట. ఈ బిల్డ్ క్వాలిటీ అంత బాగా, కానీ వీటి లైటింగ్ ఫోకస్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అనమాట. మీరు చూసారంటే మీకే అర్థమైద్ది. నేను వచ్చేసి బ్లూ కలర్ ఎల్ఈడి అయితే ఆర్డర్ చేశాను. కొంచెం లుక్ బాగుండిద్ది. ఈ మధ్యన ట్రెండ్ బ్లూ కలర్ నడుస్తుంది కాబట్టి సిగ్నల్ లైట్స్లో. నేను ఒకసారి వీటిని ఆన్ చేసి చూపిస్తాను, మీకే అర్థమైద్ది బ్రైట్నెస్. టెస్ట్ చేయడం కోసం 12 volts బ్యాటరీ అయితే ఒకటి తీసుకున్నాను. చూడండి, మనం బ్లూ వైర్ వచ్చేసి ప్లస్కి ఇవ్వాలి, బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్కి అయితే ఇవ్వాలి. చూడండి ఒకసారి దీని బ్రైట్నెస్ వచ్చేసి ఎంత బ్రైట్గా అవుతుందో. ఒకసారి నేను లైట్ కూడా ఆఫ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రైట్నెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. సేమ్ ఇలానే మనం అన్నీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆన్లైన్లో వచ్చిన ప్రోడక్ట్స్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. మొత్తం బైక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చెక్ చేసుకోవడం అయితే చెక్ చేసుకుని కూడా వేస్ట్ కాబట్టి ముందే చెక్ చేసుకుంటే మనం బిగికి ముందు మన కష్టం అయితే వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. చూడండి, మ్యాక్సిమం అన్నీ బాగానే పనిచేస్తాయి, మన అదృష్టం బాగోకపోతే చెప్పలేము అన్నమాట. చూసారు కదా ఎలా వెలుగుతున్నాయో. నేను ఈ వీడియోలో ఇవి వచ్చేసి డైరెక్ట్గా అయితే యూజ్ చేయను అనమాట. నేను బైక్ ప్రోడక్ట్స్ ఇవి కొన్నా కానీ లైట్స్ కానీ ముందు వాటిని వాటర్ ప్రూఫ్గా కన్వర్ట్ చేస్తాను, తర్వాతే యూజ్ చేస్తాను అనమాట. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మీకు 1 సంవత్సరం పనిచేసేవి 2 సంవత్సరాలు పనిచేస్తాయి, 2 సంవత్సరాలు పనిచేసేవి 3 సంవత్సరాలు అయితే లైఫ్ వస్తాయి అనమాట. అది ఎలానో తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం అయితే చివరి దాకా అయితే చూడాలి. నేను అది చూపిపోయే ముందు నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇంకేమేమి వచ్చినాయి అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసిన దాంట్లో స్విచ్ అనుకుంటున్నాను. వైర్స్ కనపడుతున్నాయి కదా, ఇది 100% స్విచ్చే. ఈ స్విచ్ మనకి అంత క్వాలిటీ ఏమి ఉండదు, అసలు మన స్విచ్తో కూడా పని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నా బైక్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్కి ఒక స్విచ్ అయితే ఉంది. ఆ ఎల్ఈడి లైట్స్ ఆన్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ స్విచ్ అయితే నేను కొంచెం క్వాలిటీదే కొన్నాను కాబట్టి నాకు ఆ స్విచ్చే సరిపోయిద్ది ఏటికైనా. ఈ స్విచ్తో అయితే పని లేదనమాట. చూడండి, వీళ్ళు కాస్ట్ కటింగ్ చేయడానికి ఇక్కడ స్విచ్ ఇచ్చారు, కానీ ఇది వచ్చేసి డమ్మీ స్విచ్ అనమాట. ఒరిజినల్ స్విచ్ అయితే ఇలా ఉండదు. నేను స్క్రీన్ మీద డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఒరిజినల్ స్విచ్ ఎలా ఉండిద్దో. షేప్ మొత్తం అలానే ఉంచాడు, కానీ మధ్యలో వచ్చేసి ఒక 10 రూపీస్ స్విచ్ ఒకటి వేసాడు. ఎస్పీఎస్టీ స్విచ్, సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. సో దీన్ని కూడా పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ మధ్యన ట్రెండింగ్ హ్యాండిల్ బార్ లైట్స్ ఉంటాయి కదా, హ్యాండిల్ బార్ ఎల్ఈడీస్ అనమాట. ఇవి వచ్చేసి మన బండికి నైట్ పూట లుక్ అయితే వచ్చిద్ది. చూడండి, ఇక్కడ ఇమేజ్లు చూడంగానే మీకు అర్థమైపోతుంది లోపల ప్రోడక్ట్ ఏముందో. నేను వచ్చేసి ఇది ఏ కలర్ ఆర్డర్ చేశానో నాకే గుర్తులేదు, ఒకసారి చూద్దాం లోపల. ఇవి కూడా అంత క్వాలిటీ ఏం కాదు, కానీ నా బైక్కి ఆల్రెడీ ఉన్నాయి. ఇది నేను కాంబో ప్యాక్ కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేయడానికి అయితే లేదు. దీంట్లో విశేషం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పద్దాట ఆన్లోనే ఉండిద్ది అనమాట. మనం
హ్యాండిల్ బార్ లైట్స్లో. ఒకటి వచ్చేసి మనం ఇండికేటర్ వేయగానే వెలిగిద్ది అనమాట. వీటిలో 3 వైర్లు అయితే వస్తాయి. ఒకటైతే మైనస్కి డైరెక్ట్ అయితే ఇచ్చేయాలి. నెక్స్ట్ ఈ రెడ్ స్విచ్ బ్లూ స్విచ్ వచ్చేసి మీరు స్విచ్ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు. చూడండి, ఫస్ట్ రెడ్ వైర్ అయితే ఇస్తున్నాను బ్యాటరీకి. చూడండి, ఈ బ్లూ వచ్చేసి ఇండికేటర్ ఎల్ఈడి అనమాట. ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు వెలిగిద్ది. మనం ఇండికేటర్స్కి ఇస్తే సరిపోయింది, దీనికి స్విచ్ ఏం అవసరం లేదు, స్విచ్ కనెక్ట్ చేయ అవసరం లేదు. నెక్స్ట్ బ్లూ వైర్ వచ్చేసి వైట్ లైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు ఆన్లోనే ఉండిద్ది నైట్ ఆన్ చేసుకునేటప్పుడు. దీన్ని వచ్చేసి మనం స్విచ్కి కనెక్ట్ ఇవ్వాలన్నమాట. చూపిస్తాను మీకు ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనేది కూడా, మీకు ఇప్పుడే అర్థమైపోయింది. స్విచ్కి బ్యాటరీకి ఇవ్వాలి ఓ స్విచ్. చూడండి, స్విచ్ ఒక వైర్ బ్యాటరీకి, హ్యాండిల్ బార్ నెగిటివ్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఈ బ్లూ వైర్ వచ్చేసి స్విచ్కి ఇవ్వాలన్నమాట. స్విచ్కి మిగిలిన వైర్ ఉంది కదా, దీనికైతే ఇచ్చుకోవాలి. ఇట్లా ఇచ్చుకోగానే మనం స్విచ్ ఆన్ చేయాలన్నమాట. చూడండి, స్విచ్ ఆన్ ఆఫ్, ఆన్ చేయగానే వెలిగిద్ది, ఆఫ్ చేస్తే ఆగిపోద్ది అనమాట. సేమ్ ఇలానే మనం రెండో ఇండికేటర్ కూడా అయితే చెక్ చేసుకుందాం అసలు ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా అనేది. చూడండి, వైట్ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ కూడా వెలుగుతుంది. ఈవెన్ మీరు రెండు ఒకేసారి కూడా పెట్టవచ్చు. మీకు వైట్ అనేది డామినేట్ చేస్తుంది బ్లూ కలర్ని. చూసారుగా ఫ్రెండ్స్, వీటిలో నాకు వర్త్ అనిపించింది అయితే ఈ సిగ్నల్ లైట్స్ అయితే. వీటి బ్రైట్నెస్, వీటి క్వాలిటీ వచ్చేసి అంత బాగా పోయినా కానీ మనకి ఇట్లా ఉంది కదా, తొందరగా ఇరిగిపోవు కాబట్టి ఇవి మనకి ఎక్కువ కాలం అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్స్ ఎన్నాళ్ళు ఉపయోగపడతాయో నాకైతే తెలియదు. ఈ స్విచ్ అనేది మాత్రం చాలా వేస్ట్ అనమాట. కాకపోతే ఈ 3 కాంబో ప్యాక్లో మీకు నియర్లీ 300 లోపే వస్తుంది కాబట్టి తీసుకోవడంలో వర్త్ అని చెప్పొచ్చు. 300కి ఇన్ని ప్రోడక్ట్స్ అంటే ఎవరు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటిని వాటర్ ప్రూఫ్గా మార్చి నేను బైక్లో ఇన్స్టాల్ చేసే వీడియో అయితే పెడతాను. దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.